అజిత్ కుమార్ అని ఒక నటుడు, మీకు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా చాలా పెద్ద స్టార్. ఇతని చిత్రాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి, అలాగే రీమేక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బిల్లా అనబడే చిత్రం ఇతను నటించిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 చిత్రాలు రీమేక్ చేసినట్టుగా వార్తలు. సో అలాంటిది చూడండి, ఒక గొప్ప కెరియర్. కానీ ఇప్పుడు ఇతను కార్ రేసింగ్లో ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అండి. మీకు నాకు తెలిసి చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. మొన్న దుబాయ్లో ఇలాగే ఒక కార్ రేసింగ్ జరుగుతుంది. మీకు ప్రపంచంలో జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, యూకే నుంచి పెద్ద పెద్ద ఫార్ములా 1 కార్ ఛాంపియన్స్. సో వీళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడ? దుబాయ్లో ఒక కార్ రేసింగ్. మీకు దుబాయ్ వెళితే మీకు విపరీతమైన రష్ అండి. సో వాళ్ళకి అర్థం కాలేదు, దుబాయ్లో మనల్ని చూడడానికి ఇంతమంది వస్తున్నారా ఏంటి ఇది. సో జనరల్గా కొంతమందికి కార్ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళు వస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ తర్వాత వీళ్ళకి తెలిసిన వార్త ఏంటంటే, ఒక ప్రముఖ నటుడు ఈ కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. అతనిని చూడడానికి ఇంతంత మంది ప్రపంచంలో నుంచి, ఎక్కడెక్కడో నుంచి ఈ తమిళియన్స్ దుబాయ్కి రావడం. సో అది వీళ్ళకి ఆశ్చర్యం. ఏదో మామూలుగా ఒక కార్ రేసింగ్లో ఒక డ్రైవర్ ఇతను అనుకున్నారు. కానీ మీకు ఇంతలాంటి ఫాలోయింగ్, అంటే రెండు ఉండడం, ఒక ప్రముఖ నటుడు అట్ ద సేమ్ టైం మీకు ఒక కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేసే, అంటే మళ్ళీ ఇతను ఎన్నో ఛాంపియన్షిప్స్ కూడా గెలుచుకున్నాడండి ఇండియాలో. మీకు అది ముంబైలో అనొచ్చు, ఢిల్లీలో, చెన్నైలో జరిగిన ఎన్నో కార్ రేసింగ్ ఛాంపియన్షిప్స్లో గెలుచుకోవడం. కానీ చూడండి, ఈ దుబాయ్ కార్ రేసింగ్లో ఇతనికి యాక్సిడెంట్ అవుతుంది. నాకు తెలిసి ఎన్నోసార్లు ఇలాగా, అంటే ఒక నటుడికి మీకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఆ నిర్మాతల పరిస్థితి ఆలోచిస్తే చాలా చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కోట్లు తీసుకుంటారు. వీళ్ళ షెడ్యూల్ ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా ఆ నిర్మాతకు కలిగే నష్టము అనేది మీరు భర్తీ చెయ్యలేరు. కాబట్టి అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. బాబు నువ్వు కార్ రేసింగ్ అది అని కాదు, షూటింగ్స్ లేనప్పుడు వెళ్ళు, షూటింగ్ మధ్యలో ఇలా చెయ్యకు అని ఎంతో బతిమాలుకుంటారు. సో దుబాయ్లో ఒక మేజర్ యాక్సిడెంట్ ఇతనికి అయ్యింది. తరువాత మీకు ఏదో ఒక రకంగా రికవర్ అయ్యాడు. మళ్ళీ పోర్చుగల్లో ఒక కార్ రేసింగ్ ఉంది. అక్కడికి వెళుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు అజిత్ని చూడాలి, ఇతను ఇక్కడ కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిసి ఈ తమిళ ప్రజలు మీకు పోర్చుగల్కి వెళ్ళారు. అక్కడ అద్భుతమైన సన్నివేశాలు. ఒక పాప, ఒక టీనేజ్ అమ్మాయి, తాను ఈయనతో ఒక ఫోటో తీసుకోవడానికి వచ్చింది. ఆవిడ షూ లేస్ అనేది మీకు సరిగ్గా కట్టుకోలేదు, ఊడిపోయింది. వెంటనే ఇతను ఆ షూ లేస్ అనేది కడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు పరిగెట్టుకొచ్చి అయ్యో వద్దు వద్దంటే, అయ్యో మా అమ్మాయికి ఇలా అయితే, మా అమ్మాయి షూ లేస్ ఊడిపోతే నేనే కదా కడతాను, అలాగే లేండి అనేటప్పటికీ మీకు అక్కడ ఫ్యాన్ బేస్ ఉంటుంది చూసారా, అతని ఫాలోయర్స్ వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే, ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్గా ఆ యూనిఫామ్ వేసుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటే తక్కిన వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఎంతోమంది పెద్ద వాళ్ళు మీకు ఈ కార్ రేస్లో ఛాంపియన్స్ ఉంటారు. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. కానీ దృష్టి అంతా కూడా ఈ అజిత్ కుమార్ మీద ఉండడము అనేది వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఒక కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక వ్యక్తి వస్తే ఇతనికి ఇంతలాంటి బ్రహ్మరథం పట్టడం ఏంటి, ఇంతంత మంది జనాలేంటి, అసలు ఈ క్రౌడ్, ఈ సెల్ఫీలేంటి, ఆటోగ్రాఫ్లేంటి, వాళ్ళే నమ్మలేకపోతారు. కానీ ఇతను ఏమంటాడంటే, అజిత్ కుమార్ రేసింగ్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. భారతదేశంలో ఉన్న టాలెంట్, ఒకప్పుడు రామాయణ మహాభారతం అన్నప్పుడు మనము ఎలాంటి రథాలు నడిపేవాళ్ళం, అంతంత వేగంగా నడపగలిగిన సారథులు ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఒక కార్ రేసింగ్లో భారతీయులు ఎక్కడ ఉన్నారు? కాబట్టి మన వాళ్ళను మోటివేట్ చేయడానికి, అంటే ఈ వీడియోలో అజిత్ కుమార్ గారికి ఇంతంతలాగా యాక్సిడెంట్స్ అయ్యాయని చెప్పి చెప్పడం ఒక విషయం అయితే, కార్ రేసింగ్లో ఫార్ములా 1 రేసులో భారతీయులు ఎందుకు వెనకబడిపోయి ఉన్నారు? ఇది అజిత్ కుమార్ అడిగే ప్రశ్న. ఇక పర్సనల్గా చూశారు అనుకోండి, ఆ రోజుల్లో చెన్నైలో మేము చదువుకునేటప్పుడు ఈ ఎల్టీటీఈకును శ్రీలంక ఆర్మీకి చాలా పెద్ద పోరు జరిగేదండి. అప్పట్లో ఈ తమిళ ప్రజలు శ్రీలంక నుంచి పారిపోయి చెన్నై వచ్చేవాళ్ళు. మాది చాలా పెద్ద కాలనీ, ఇందులో వీళ్ళు నిండిపోయిన వాళ్ళు. ఒక్కొక్క ఇంటిలో మీకు 14 మంది 15 మంది, అంటే ఏమి దొరికితే
సూట్ కేసు దొరికితే సూట్ కేసు, మీకు బట్టల బ్యాగ్ దొరికితే బట్టల బ్యాగ్, ఏం దొరికితే అది తీసుకొని వీళ్ళు చెన్నై వచ్చేసేవాళ్ళు. సో వచ్చిన వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. మరి ఉద్యోగాలు కావాలి కదండి, కుటుంబాలని పోషించాలి కదా. ఒక్కొక్క కుటుంబంలో 5గురు 6గురు ఉండేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఎంతోమంది పిల్లలు మా ఇంటికి వచ్చి అక్కడ భోజనం చేసేవాళ్ళు. మా అమ్మగారు అలా వండి పెడుతూ ఉంటారు, ఎందుకంటే పాపం పిల్లలు ఆకలితో ఉంటారని ఆవిడ పెట్టేవాళ్ళు. ఒక ఫ్యామిలీ, మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ, వీళ్ళ అమ్మగారు ఈవిడ దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఆవిడ ఉద్యోగం చేసుకునేవారు. సో ఇదంతా తెలిసి ఒకసారి ఆవిడ చెన్నై వచ్చారు. వచ్చేటప్పుడు నాకు అద్భుతంగా ఒక 2 టీ-షర్ట్లు ఆవిడ పట్టుకొచ్చారు. దుబాయ్ నుంచి టీ-షర్ట్ అన్నప్పుడు మనకు థ్రిల్లింగ్గా ఉంటుంది. తీసుకొచ్చి, మీరు మా పిల్లలకి రోజు భోజనం పెట్టేవాళ్ళు, నిజంగానే మీరు దేవతలాగా ఆదుకున్నారు, ఇవన్నీ చెప్పి నాకు ఒక 2 టీ-షర్ట్లు ఈవిడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ టీ-షర్ట్లు వేసుకుంటే చాలా, ఎందుకంటే ఫారిన్ టీ-షర్ట్ కదా, ఆ రోజుల్లో ఆ క్రేజ్ ఉండేది. తరువాత తెలిసింది ఏమిటి అంటే, ఈ టీ-షర్ట్స్ అంతా కూడా ఈ అజిత్ కుమార్ అనబడే యాక్టర్ ఉన్నాడు చూసారా, ఇతనికి ఒక 2 గార్మెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ తయారై, అంటే చెన్నైలో తయారయ్యి దుబాయ్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ చెన్నైకే వచ్చింది. అంటే ఇవాళ మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని గార్మెంట్ ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, అక్కడ కుట్టే బట్టలే యూరోపులో, మీకు అమెరికాలో, భారత్లో ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవ్వడం. అంటే మనం ఇటలీలో ఒక టీ-షర్ట్ కొంటున్నామంటే బంగ్లాదేశ్లో తయారవుతుంది. చెన్నైలో తయారయ్యే టీ-షర్ట్స్ యూరోప్లో విపరీతంగా కొంటారు. సో అప్పుడు తెలిసి ఆశ్చర్యపోయా, మన భారత్లో ఇంత క్వాలిటీగా టీ-షర్ట్లు కుడతారన్నమాట. కానీ మనం ఏమనుకున్నాం, దుబాయ్ నుంచి వచ్చింది కదా అని చెప్పి చాలా చాలా సంబరపడిపోయాం. సో ఇప్పుడు ఆ ఈకాట్ తాంగల్ అనబడే ప్రాంతంలో అజిత్ కుమార్కు ఉన్న ఈ గార్మెంట్ ఫ్యాక్టరీస్, అక్కడే ఇవి తయారయ్యేవి. అప్పట్లో ఇతను ఒక నటుడు కాదండి, ప్రయత్నాలు చేస్తున్నాడు, నటుడుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తరువాత ఇతనికి చిన్న చితక అవకాశాలు, ఫైనల్గా ఒక హీరో వేషం రావడము, ఆ చిత్రం హిట్ అవ్వడము, మెల్లమెల్లగా ఇతను ఒక సూపర్ స్టార్ అయిపోవడం. మీకు ప్రముఖ నటి శాలిని అంటారు, ఆ శాలిని అనబడే నటిని ఇతను వివాహము చేసుకున్నాడు. వీళ్ళు పాలక్కాడు అనబడే నగరానికి చెందినవాడు. పాలక్కాడు అంటే తమిళనాడు కేరళ సరిహద్దుల్లో ఉండే ఒక నగరం. మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మలయాళము తమిళ్ మాట్లాడే ఒక జాతి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు తమిళ్లా అనిపిస్తుంది, కానీ మీకు యాక్సెంట్ అంతా మలయాళములా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే కొంచెం తమిళ వాళ్ళలా కాకుండా కొంచెం తెల్లగా, ఫెయిర్గా ఇలా ఉంటారు. సో ఇప్పుడు ఇతను ఏంటంటే, భారత్లో ఈ ఫార్ములా 1 రేసింగ్ అనేది ఎందుకు ఎక్కువ నిర్వహించము, మన ఇండియన్ డ్రైవర్స్ ఎందుకు పార్టిసిపేట్ చెయ్యరు, నేను నా ప్రాణాలను పణంగా పెట్టి మన ఇండియాలో కార్ రేసింగ్ రావాలి, ఇలాంటి ఒక అడ్వెంచర్ అనేది జరగాలి, ఇందులో ప్రపంచ స్థాయిలో ఎంతోమంది ఛాంపియన్స్ ఉంటారు, వాళ్లకు పోటీగా మనము కూడా నిలబడాలి అని నేను ప్రయత్నాలు చేస్తున్నాను. మొన్న పోర్చుగల్లో కూడా ఇతనికి ఒక ప్రమాదము జరిగింది. సో ఇప్పుడు ఈ వార్తలు వింటున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. అంటే మన భారత్కు సంబంధించిన యువకులు కూడా ఈ కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రపంచ స్థాయిలో మనకు కూడా మంచి పేరు రావాలని చెప్పి అజిత్ కుమార్ రేసింగ్ అనబడే సంస్థను పెట్టి ట్రైనింగ్ ఇవ్వడము, చిన్న చిన్న కాంపిటీషన్ నిర్వహించడము, మీకు ఆల్ ఇండియా లెవెల్లో ఛాంపియన్షిప్స్ నిర్వహించడము, ఇదంతా వింటున్నప్పుడు ఆ స్పోర్టింగ్ స్పిరిట్, చిత్రాల్లో నటించడం మాత్రము కాదు, అక్కడ అమ్మాయి యొక్క షూలేస్ కట్టడము కాదు, డౌన్ టు ఎర్త్గా ఉంటూ అతని ఫ్యాన్స్ని ఆదరించిన విధానము, అట్ ది సేమ్ టైం ఇలాగ కార్ రేసింగ్ మీద ఇతనికి ఉండే ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్, ఇదంతా చూస్తున్నప్పుడు మీకు అజిత్ కుమార్ గురించి ఎంత తెలుసు, మరి ఇతనిలో ఉన్న ఒక్క నటుడుగా కాదు, ఈ కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేసే ఆ ప్యాషన్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.